హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హనీమూన్కు వెళ్ళాలనుకున్న ఘన, వరుణ్ణి తీసుకువచ్చిన సిద్ధు ప్రేరణ, షాక్లో సాహితీ ఘన. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘన అయితే సాహితీ ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని, ఏంటి బావగారు, మీకు మా మాటల మీద నమ్మకం లేదా? మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. చెప్పు సాహితి, నువ్వే కదా నన్ను అక్కడికి ఫోన్ చేసి రమ్మన్నావు. మన పెళ్లి విషయం మాట్లాడడానికి నీకు ఇంట్లో సంబంధం చూశారు. అది నీకు ఇష్టం లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. అందుకనే కదా నాకు ఫోన్ చేశావు. నువ్వు ఫోన్ చేయగానే నీ కోసం నేను అక్కడికి వచ్చాను. చెప్పు, ఆ సంగతి మీ అన్నయ్య వాళ్ళతో చెప్పు. లేకపోతే వాళ్ళు మనల్ని అనుమానిస్తూ తిరుగుతూనే ఉంటున్నారు. వాళ్ళకి రోజురోజుకి అనుమానం ఎక్కువైపోతుంది. అసలు నిజం చెప్పు సాహితి అని ఘన అంటాడు. సిద్ధు, ఆపరా నీ ఓవరాక్షను. సాహితి, నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పమ్మా, నీకు ఎలాంటి భయం లేదు, అండగా నేనున్నాను అని సిద్ధు అంటాడు. అన్నయ్య, ఆయన చెప్పిందంతా నిజమే. నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికే రమ్మని చెప్పాను అని అంటుంది. ఇంతలో విజయానంద్, లేదు, సాహితి అబద్ధం చెబుతుంది. ఈ ఘనాగాడే ఏదో ప్లాన్ చేశాడు, అది స్పష్టంగా అర్థమవుతుంది. లేదు, నేను చెప్పాను కదా, నేనే ఫోన్ చేసి రమ్మన్నాను అని అనేసరికి ప్రేరణ అయితే, ఏంటి సాహితి, నువ్వు ఫోన్ చేసావా? నీ కాల్ లిస్ట్లో ఘనాకి ఫోన్ చేసినట్లు లేదు అని అంటే, ఇక ఘన అయితే, ఏంటి కాల్ లిస్టు కూడా తీయించారా? అంటే సాహితి మీద మీకు నమ్మకం లేదా? చూడు సాహితి, వీళ్ళు మన మీద అనుమానంతో కాదు నీ మీద అనుమానంతో ఎలా మాట్లాడుతున్నారో చూడు. వీళ్ళకి అసలు మన విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఏముంది? సాహితి, చూడండి అన్నయ్య, నేను ఆయన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇక ఈ విషయంలో మీరు ఏమీ మాట్లాడకండి అని చెప్పేసి ఘనాన్ని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక విజయానంద్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఘనగాడు బయటపడేలా లేడు. సాహితి నిజం చెప్పే వరకు ఈ ఘన ఇలా నాటకాలు ఆడుతూనే ఉంటాడు అనుకుంటూ ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు. మంజు కూడా వెనకే వెళ్ళిపోతుంది. సిద్ధు, ప్రేరణ కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. ఇక సిద్ధు అయితే, ఏ ప్రేరణ, నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు కాల్ లిస్ట్ గురించి ఎందుకు మాట్లాడావు? ఆ ఘనగాడు ఆ కాల్ లిస్ట్ మనకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తాడు కదా అని అంటే, ఏంటి సిద్ధు, నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఆ కాల్ లిస్ట్ గురించి కావాలనే మాట్లాడాను. అంటే మనం ఎంక్వైరీ చేస్తున్నామని ఘనాకి అర్థమయ్యింది. వాడు జాగ్రత్త పడడానికే కదా ప్రయత్నిస్తాడు. ఆ జాగ్రత్తలో ఏదో ఒక చోట మనకి దొరుకుతాడు అని ప్రేరణ సిద్ధుతో అంటుంది. అది కాదు, నాకెందుకో నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అని సిద్ధు అంటాడు. లేదు సిద్ధు, చూడు, ఇప్పుడు ఈడు ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. వాడు ఏ ప్రయత్నం చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. వాడిని ఫాలో అవుతే తెలుస్తుంది. అంతకన్నా ముందు మనం ఒక పని చేయాలి ప్రేరణ అని సిద్ధు అంటాడు. ఏంటి సిద్ధు అని అడుగుతుంది. ఇప్పుడు మనం సాహితీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాము, వాళ్ళతో మాట్లాడదాము, అసలు ఏదైనా తెలుస్తుందేమో అని అంటే, సరే సిద్ధు, నువ్వు చెప్పినట్లుగానే వెళ్దాము అని ప్రేరణ అంటుంది. ఇదిగో, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఓవరాక్షన్ చేసావంటే నేను అసలు ఒప్పుకోను అని సిద్ధు అంటాడు. ఏంటి సిద్ధు, నాది ఓవరాక్షనా? నేనేమి ఓవరాక్షన్ చేయనులే, పద అంటూ ఇక సిద్ధు వెనకే ప్రేరణ వెళ్తుంది. సిద్ధు, ప్రేరణ కూడా సాహితీ ఫ్రెండ్స్ని కలుస్తారు. సిద్ధు అయితే సాహితీ గురించి వివరాలు అడుగుతాడు. ఆ రోజు పార్టీకి ఎంతమంది వచ్చారు, సాహితీ ఫ్రెండ్స్ ఎవరు ఇంకా అంటూ అడిగేసరికి, అవును, ఆ రోజు మేము 10 మంది వరకు పార్టీ చేసుకున్నాము, డ్రింక్స్ తాగాము, డ్యాన్స్ చేసాము. తర్వాత లేట్ అవుతుందని మేము సాహితిని మాతో వస్తావా అని అంటే, లేదు, తన్ని వరుణ్ డ్రాప్ చేస్తాడు అని చెప్పింది. ఏంటి వరుణ? ఎవరతను? అతని ఫోటో ఏమైనా ఉందా అని సిద్ధు అడిగితే, ఫోటో ఉంది అని ఇక ఆ ఫోటో అయితే సిద్ధుకి ఇస్తారు. సిద్ధు ఆ వరుణ్ణి చూసి, వీడిని మనం ఆ రోజు చూసాం కదా అని ప్రేరణతో అంటాడు. అవును సిద్ధు, వాడు వీడే అని అంటుంది. అవును, ఈ వరుణ్ ఎక్కడా అని అంటే, ఆ పార్టీ జరిగినప్పటి నుంచి వరుణ్ కనిపించడం లేదని సాహితీ ఫ్రెండ్స్ అంటారు. ఏంటి, వరుణ్ కనిపించడం లేదా? ఏమై ఉంటుంది మరి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని అంటే, ఆ సంగతులు ఏమీ మాకు తెలియదు సార్ అని సాహితీ ఫ్రెండ్స్ అంటారు.
సాహితి కూడా అప్పటి నుంచి మమ్మల్ని కలవలేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. సరే ఇక మీరు వెళ్ళండి అని సిద్ధు అంటాడు. ఇక ఆ ఫ్రెండ్స్ వెళ్ళగానే ప్రేరణ అయితే, సిద్ధు, ఆ వరుణ్ కనిపించకపోవడానికి ఈ ఘనాకి ఏదో సంబంధం ఉన్నట్లుగా ఉంది అని అంటే, అవును, ఇది ఖచ్చితంగా ఆ ఘనాగాడి ప్లానే, క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ వరుణ్ సీసీ ఫుటేజ్లో ముందు కనిపించాడు. ఆ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుంచి వాడు కనిపించడం లేదు. తిరిగి లోపలికి సాహితీ ఘన వచ్చారు. ఆ వరుణ్ ఏమైనట్లు? అసలు అక్కడ ఏం జరిగింది? అసలు ఊహించడానికి కూడా ఏమీ అర్థం కావటం లేదు అని సిద్ధు అంటాడు. ఘన అయితే వరుణ్ దగ్గరికి వెళ్తాడు. ఇక వరుణ్, ఏంటి సార్, అంతా మీరు చెప్పినట్లుగానే చేశాను, కానీ ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? ఏంటి, నీకు బయటకు వెళ్ళిపోవాలని ఉందా? నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే నీ ప్రాణాలతో కాదు, శవంగా వెళ్ళాలి అని ఘన అంటాడు. ఏంటి సార్, ఎందుకు అలా బెదిరిస్తున్నారు అని అంటే, అవును మరి, నాకు ఇంకా సమయం పడుతుంది నిన్ను బయటకు తీసుకురావడానికి. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఏకంగా పైకే పంపించేస్తాను అని ఘన అంటాడు. లేదు లేదు, నాకు 3 పూట్ల బిర్యానీ పెడుతున్నారు, మందు ఇస్తున్నారు, కాకపోతే బయటకు వెళ్ళడం లేదు, అందుకనే కాస్త ఇబ్బందిగా ఉంది. పర్వాలేదు, మీరు చెప్పే వరకు ఇక్కడే ఉంటాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ మాట వింటాను, ఎందుకంటే నాకు తగిన డబ్బు కూడా మీరు ఇస్తున్నారు కదా అని వరుణ్ అంటాడు. శబాస్, అదే మాట మీద ఉండు, నేను చెప్పే వరకు నువ్వు బయటికి రాకు అని ఘన చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కానీ ఘనాకి తెలియని విషయం ఏంటంటే, ఈ సిద్ధు ప్రేరణ కూడా ఘనాన్ని ఫాలో అవుతూ వెళ్తారు. సాహితీ ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత ఘన అటుగా వెళ్ళడం చూసిన ప్రేరణ అయితే సిద్ధుతో చెబుతుంది. అవును, వీడు ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నాడు, అంటే మనం ఆ కాల్ రికార్డింగు గట్టా తీసాం కదా, వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నామని తెలుసుకున్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో వాడిని ఫాలో అవుతే మనకు ఏదైనా క్లూ దొరకవచ్చు అని ఇక సిద్ధు ప్రేరణ అయితే ఘనాన్ని ఫాలో అవుతూ వెళ్తారు. ఇక ఘన వెనక వెళ్ళడంతో వరుణ్ ఒక రూమ్లో ఉన్నాడని తెలుస్తుంది. ఘన అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ వరుణ్ణి తీసుకుని నిజం చెప్పించాలి అని అనుకుంటారు. ఇక ఘన తను బయటకు వచ్చేసిన తర్వాత సిద్ధు ప్రేరణ అయితే వరుణ్ దగ్గరికి వెళ్తారు. వరుణ్ వాళ్ళిద్దరినీ చూసి కంగారు పడతాడు. ఎవరు మీరు అని అంటే, సిద్ధు అయితే వరుణ్ చెంప పగలగొడతాడు. ఎవడరా నువ్వు? మా సాహితీ జీవితంతో ఆడుకోవడానికి ఈ ఘనాతో చేతులు కలిపావా? అసలు ఏంటి ఆ ఘనాగడి ప్లాన్ ఏంటి? నువ్వు ఎందుకు ఆ రోజు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించలేదు? అంటే నువ్వు ఆ ఘన కలిసి ఏ ప్లాన్ చేశారు అని అడిగేసరికి, ప్లానా, అలాంటిదేమీ లేదు అని అంటే, మరి ఎందుకు నువ్వు బయటికి రాకుండా ఈ రూమ్లోనే ఉంటున్నావు? ఆ ఘనగాడు నీతో మాట్లాడి వెళ్తున్నాడు, మేమంతా చూసాము, మర్యాదగా నీ అంతటి నువ్వు నిజం చెప్తావా, లేకపోతే నాలుగు తగిలించాలా అని అంటే, వద్దొద్దు, నేను నిజం చెప్పేస్తాను అని వరుణ్ అయితే సిద్ధుతో చెప్పబోతూ ఇక చెప్తున్నట్లుగా నటిస్తూ సిద్ధుని అక్కడి నుంచి గెంటేసి పారిపోవడానికి ట్రై చేస్తాడు. ప్రేరణ అయితే అక్కడ ఉన్న ఫ్లవర్ వేజ్తో వరుణ్ని కొడుతుంది. ఇక వరుణ్ దెబ్బ తగలడంతో అక్కడే ఉండిపోతాడు. సిద్ధు వాడిని పట్టుకుంటాడు. ఏంట్రా, చెప్తానని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా అంటూ వరుణ్ని 4 గుద్దులు గుద్దుతాడు. ఇక నువ్వు తప్పించుకునే అవకాశం లేదు, మర్యాదగా చెప్తావా లేదా అని అనేసరికి, ఇక అవును, మీరు అనుకున్నట్లుగా సాహితిని పార్టీ అరేంజ్ చేయడం, తనని బయటికి రప్పించడం, ఇదంతా ఆ ఘనా సార్ ప్లానే. నాకు కొంచెం డబ్బు ఇచ్చాడు, నేను సాహితి ఫ్రెండ్ని. ఆ ఘన ఇచ్చిన డబ్బుకు ఆశపడి సాహితితో మిస్బిహేవ్ చేశాను. అప్పుడు సాహితి అక్కడ ఉన్న బాటిల్ తీసుకొని నా తల మీద కొట్టింది. ఇదంతా ఘన ప్లాన్ ప్రకారమే. నేను అక్కడ కింద పడిపోవడం, దాంతో సాహితి కంగారు పడిపోవడం, ఈ ఘన వచ్చి సాహితిని సేవ్ చేసినట్లుగా, తర్వాత తన మీద సింపతి తెచ్చుకొని సాహితి మెడలో తాళి కట్టేలాగా ఈ ఘన ప్లాన్ చేశాడు. తను అనుకున్న ప్లాన్ ప్రకారం నేను సాహితితో అలా ప్రవర్తించగానే అక్కడ ఉన్న బాటిల్ తీసి నా తల మీద కొట్టింది. నేను కింద పడిపోయాను. వెంటనే ఘన నేను చనిపోయానని చెప్పాడు. సాహితి అది నమ్మి భయపడింది. ఇక తను నాటకమాడి సాహితి మెడలో తాళి కట్టాడు.
సాహితిని ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని చెప్పాడు. ఎందుకంటే సాహితి కుటుంబం వాళ్ళు ఈ విషయం తెలుసుకుంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారో, నీ వలన నీ కుటుంబానికి బాధే మిగులుతుందని సాహితిని బాగా భయపెట్టాడు. సాహితి చాలా భయపడిపోయింది. అందుకనే ఆ ఘనాన్ని నమ్మి పెళ్లి చేసుకుంది అని చెప్తే, అంటే నిన్ను చంపేశానని చెప్పి తాను అనుకుంటుంది. అది అవకాశంగా చూసుకొని ఈ ఘన అంత మోసం చేస్తాడా? పద, ఇప్పుడే ఇంటికి పద. నువ్వు ఈ విషయం సాహితి ముందు చెప్పాలి. అయినా ఏంటి సిద్ధు, వీడు చెప్పడం ఏంటి? వీడు బ్రతికే ఉన్నాడని తెలిస్తే సాహితికి ఆ ఘన ఏంటో అర్థమైపోతుంది కదా. ఇప్పుడే వీణ్ణి సాహితి ముందు నిలబెడదామని ఇక సిద్ధు ప్రేరణ అయితే వరుణ్ణి తీసుకుని ఇంటికి బయలుదేరతారు. ఘన వరుణ్తో మాట్లాడిన వరుణ్ నేనిచ్చే డబ్బుకు ఆశపడి బయటికి రాడు. ఎందుకంటే నేను పోలీసుని కనుక వాడు నాకు భయపడతాడు. వాడితో సమస్య ఏమీ లేదు. కానీ ఈ సాహితి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయం నాలో మొదలైంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సాహితిని నా దగ్గర చేసుకోవాలి, లేకపోతే ఇక పెళ్ళి అయినా వేస్ట్. ఈ సాహితిని నేను డ్రామా చేశానని తెలిస్తే తను ఖచ్చితంగా నన్ను వదిలేస్తుంది. ఇక ఆ సిద్ధు విజయానంద్ కలిసి నన్ను చంపేస్తారు. అలా జరగకూడదు అనుకుంటే ఇక సాహితిని నా సొంతం చేసుకోవాలని వెంటనే ఈశ్వర్కి ఫోన్ చేస్తాడు. అమ్మా, అసలు నేను నీ కొడుకునేనా అని అడుగుతాడు. ఏంట్రా అలా అడుగుతున్నావంటే, మరి ఏంటమ్మా, నీ కొడుకు పెళ్ళి అయింది, తర్వాత జరగాల్సిన అచ్చటా ముచ్చటా గురించి నువ్వు వచ్చి మీ వియ్యంకులతో మాట్లాడవా? నీకేమీ పట్టనట్లుగా నువ్వు అక్కడ ఉండిపోయావు అని అంటే, ఏంట్రా నువ్వేనా నీ ఇష్టం వచ్చినట్టు ఇల్లరికం వెళ్ళిపోయావు? మరి నేను వచ్చి ఏం మాట్లాడను అని అంటే, ఇదే మాట్లాడమ్మా, అసలు హనీమూన్కి పంపిస్తామని చెప్పు అని అంటే, సరేరా వస్తాను, మాట్లాడతాను అని ఈశ్వరి అంటుంది. పక్కనే ఉన్న రాజశేఖర్ అయితే, ఏంటి వాడెందుకు ఫోన్ చేశాడు అని అంటే, ఏంటి పిల్లోడికి పెళ్ళి అయింది, అయినా వాళ్ళకి జరగాల్సిన అచ్చటా ముచ్చటా ఏమీ జరగలేదు, మీరు ఎలాగా తండ్రిగా పట్టించుకోరు, ఎంతసేపు మీ కూతురు గురించే ఆలోచిస్తూ ఉంటారు. నా కొడుకు కోసం నేనైనా పట్టించుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల హనీమూన్ గురించి మాట్లాడతాను అని అంటే, ఏంటి ఈ రాక్షసుడితోనా? ఈ రాక్షసుడు అసలు ఆ పిల్లను ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలియదు, ఇప్పుడు హనీమూన్ ఏంటి అని అంటుంటే, ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? మీ కన్న కొడుకుని అన్ని మాటలు అంటారా అని ఈశ్వరి అంటుంది. వాడొక కొడుకు, నువ్వొక పెళ్ళం. ఛీ, మీతో నాకు మాటలు అనవసరం, నేను వెళ్తున్నాను. తండ్రిగా మీరు వస్తారా రారా అంటే, లేదు నేను ఆ ఇంటికి రాను అని రాజశేఖరం అంటాడు. సర్లే నేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతానని ఈశ్వరి అయితే చాలా హడావిడిగా బయలుదేరుతుంది. ఘన ఇప్పుడు అమ్మ వస్తుంది. అమ్మ హనీమూన్ గురించి వీళ్ళతో చెబుతుంది. సాహితి ఇంట్లో వాళ్ళ కోసమైనా ఒప్పుకోక తప్పదు. ఇక సాహితి నా సొంతం అయిపోతే నాకు ఎలాంటి భయమూ ఉండదు అని ఘన అయితే అనుకుంటాడు. ఇక ఘన చెప్పిన ప్లాన్ ప్రకారమే ఈశ్వరి అయితే వస్తుంది. వదిన గారు అంటూ మంజుని పిలుస్తుంది. విజయానంద్, ఏంటి మళ్ళీ వచ్చారు? మీరు ఒక్కరే కనిపిస్తున్నారు, రాజశేఖరం రాలేదా అని అడిగితే, ఏంటి అన్నయ్య గారు, ఇంటికొచ్చిన వియ్యపురాల్ని కూర్చోమని కూడా అనకుండా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారేంటి? అయినా పిల్లలకు పెళ్ళి అయ్యింది, వాళ్ళ జరగాల్సిన అచ్చటా ముచ్చటా ఏమీ జరగలేదు, మీరేమో అవేమీ పట్టించుకునేలా లేరు. ఇంట్లో ఇలా రకమైతే ఉండమన్నారు, కానీ అసలు నా కొడుకుని మీరు సరిగా చూసుకుంటున్నారా అని అంటుంది. మంజు, ఏంటి ఇక్కడ మీ కొడుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, తను బాగానే ఉన్నాడు అని అంటుంది. అది కాదు వదిన గారు, పెళ్ళయ్యి అప్పుడే వారం రోజులు పూర్తవుతుంది, వాళ్ళని హనీమూన్కి పంపిద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ హనీమూన్కి అరకు పంపిద్దామని ఇదిగో టికెట్లు కూడా బుక్ చేశాను అని ఈశ్వరి అంటుంది. ఇక సాహితి అయితే చాలా టెన్షన్ పడిపోతుంది. ఘనాతో, ఏంటి నేను చెప్పాను కదా నా పరిస్థితి అని అంటే, ఏంటి సాహితి, మా అమ్మకు నాకు పెళ్ళి అయింది కదా, నా అచ్చటా ముచ్చటా తీర్చాలని ఉండదా? నాకు మాత్రం ఏం తెలుసు, మా అమ్మ ఇలా సడన్గా వచ్చి హనీమూన్ అంటుందని. ఇప్పుడు ఒప్పుకోకపోతే బాగోదు. మన మీద ఇంట్లో వాళ్ళు కూడా అనుమానపడుతున్నారు. ఉదయమే కదా మీ అమ్మగారు వచ్చి నువ్వు నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావో అని అడిగారు కదా. నేను సమయానికి వచ్చాను కనుక సరిపోయింది, లేకపోతే నువ్వు ఎక్కడ ఏం చెప్పేస్తావో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. అయినా
ప్రేరణ సంగతి నీకు తెలుసు కదా, తను మనం కలిసి ఉండటం లేదని ఇంట్లో వాళ్ళందరితోనూ చెబుతుంది. ఇప్పుడు ఇదంతా అవసరమా? మనకు పెళ్ళి అయిపోయింది, మనం భార్యాభర్తలం. ఇప్పుడు మా అమ్మ తన ఆనందం కోసం మనల్ని హనీమూన్ పంపించడానికి టికెట్లు కూడా బుక్ చేసి వచ్చింది. ఇప్పుడు కాదంటే మా అమ్మ బాధపడుతుంది కదా, ఒప్పుకో సాహితి అని అంటే, సాహితి ఇక ఘన మాటలు విని సరే అని అంటుంది. ఘన, నాకు కావాల్సింది ఇదే కదా, నిన్ను ఎలా సెంటిమెంట్గా కొట్టాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు. ఇంతలో సిద్ధు లోపలికి వస్తాడు. విజయానంద్, చూసావా, ఘన వాళ్ళమ్మ హనీమూన్ కోసం టికెట్లు బుక్ చేసి తీసుకువచ్చింది. ఇదిగో ఈరోజు సాయంత్రమే వీళ్ళిద్దరిని హనీమూన్కి పంపిస్తుందంట, అరకుకు పంపిస్తుందంట అని అంటే, ఘన దగ్గరికి సిద్ధు వచ్చి, ఏంట్రా నీకు హనీమూన్ కావాలా, అరకు వెళ్తావా అని అంటాడు. ఏంటి, వెళ్తే తప్పేముంది, సాహితి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, అయినా మేము ఎక్కడికి వెళ్తే మీకేంటి అని అడుగుతాడు. ఇక అవును నాకేంట్రా అంటూ ఇక ఘన చెంప పగలగొడతాడు. అది చూసి ఈశ్వరి, ఏంటి ఈ దౌర్జన్యం, ఏంటి నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుంది. ఇక వెంటనే ప్రేరణ వరుణ్ణి తీసుకుని లోపలికి వస్తుంది. వరుణ్ణి చూసి సాహితీ ఘన చాలా షాక్ అయిపోతారు. ఇక ఈశ్వరి, విజయానంద్, మంజు అంతా అలా చూస్తూ ఉంటారు. విజయానంద్, ఎవరమ్మా వీడు అని అడిగితే, వీడిని అడ్డు పెట్టుకునే మావయ్య మన సాహితి మెడలో ఈ ఘన తాళి కట్టింది అని అంటుంది. ఇక వరుణ్ణి ముందుకు గెంటి, చెప్పరా అసలు నిజం చెప్పు అని అంటే, వరుణ్ ఇక అందరి ముందు నిజం చెబుతాడు. అది విని ఘన చాలా వణుకుపోతాడు. సాహితి అయితే, ఏంటి వరుణ్, నువ్వు బతికే ఉన్నావా, అయినా ఇంత నాటకం ఆడతావా అంటూ ఇక వరుణ్ చెంప పగలగొడుతుంది. ఇక ఘన అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక తను దొరికిపోయినందుకు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తాడు. ఈశ్వరి కూడా, ఏంటి ఇలా అవ్వింది, వీడి పాపం ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు, ఈ హనీమూన్కి వెళ్ళే వరకు వీడు దొరికొండకపోతే బాగుండు, ఈ సిద్ధు ప్రేరణ కలిసి వీడిని తీసుకొచ్చి నా కొడుకు నిజస్వరూపాన్ని బయట పెట్టారు, ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏమిటి అని చాలా కంగారు పడిపోతుంది. విజయానంద్ వాడు చెప్పిన మాట విని, ఏంట్రా నువ్వు చేసింది ఏంటి, నా కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా అంటూ ఇక ఆ చెంప ఈ చెంప పగలగొడతాడు. మంజు కూడా, ఏంటి, నీకు ఇంతకు ముందు చెంపదెబ్బ కొట్టాను, అయినా సిగ్గు బుద్ధి జ్ఞానం లాంటివి ఏమీ లేవు, ఇప్పుడు కూడా నా కూతుర్ని మాయ చేసి భయపెట్టి ఇంత నాటకమాడి పెళ్లి చేసుకుంటావా, దుర్మార్గుడా అంటూ తిడుతుంది. సిద్ధు, అమ్మ వీడికి తిట్టినా కొట్టినా బుద్ధి ఉండదు, వీడిని జైలుకు పంపిస్తేనే వీడికి బుద్ధి వస్తుంది. సాహితి, నేను చెబుతూనే ఉన్నాను, ఏం జరిగిందో నాతో చెప్పుంటే నీకు ఇంత ఇబ్బంది అవసరం లేదు కదా, నాకు తెలుసు వీడిని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని, ముందు నుంచి నేను ప్రేరణ నిన్ను వీడిని గమనిస్తూనే ఉన్నాము, నువ్వు ఏదో భయపడి మా దగ్గర విషయం దాస్తున్నావని మాకు అర్థమైంది, అందుకనే మేము నీ దగ్గర నుంచి విషయం తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశాము, కానీ నువ్వు బయటపడలేదు, అయినా ఊరుకుంటామా, ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా, ఘనాన్ని ఫాలో అవుతే ఇదిగో ఈ వరుణ్ గురించి తెలిసింది, నువ్వు చంపేశాననుకున్న వరుణ్ గాడు బతికే ఉన్నాడు, ఘన ఇచ్చిన డబ్బు కోసం ఆశపడి వీడు ఇంత నీచానికి పాల్పడ్డాడు, అయినా నేను అక్కడికి చెబుతూనే ఉన్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, ఏదైనా ఉంటే మాతో చెప్పాలి కానీ ఈ ఘన ఎంత దుర్మార్గుడో తెలిసి నువ్వు వాడి మాటలు ఎలా నమ్మావు అని అంటే, ప్రేరణ, సిద్ధు ఇప్పటికే సాహితి చాలా టెన్షన్ పడింది, ఇక నువ్వు ఏమీ అనకు, తన పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ఈ ఘన ఇంత నాటకం ఆడాడు, మన సాహితి మెడలో బలవంతంగా తాళి కట్టాడు, ఇక వీడిని ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండనివ్వకూడదు అంటే సిద్ధు అయితే ఘనాన్ని మెడపెట్టి బయటకు గంటేస్తాడు. ఘన, చూడు ప్రేరణ, దీనంతటికీ కారణం నువ్వే కదా, సిద్ధుని రెచ్చగొట్టి నా గురించి ఈరోజు బయటపెట్టి నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశాను అని అనుకుంటున్నావు, కానీ నేను బయటకు వెళ్ళినా నీ అంతు చూస్తాను, నన్ను
ఇలా అందరి ముందు అవమానించి నువ్వు ఎలా సుఖంగా ఉంటావో నేను చూస్తాను అంటూ ప్రేరణని బెదిరిస్తుంటే సిద్ధు, ఏంట్రా, నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రేరణకు నేను ఉండగా ఏమీ కానివ్వను, అలాగే నా చెల్లి సాహితికి అన్యాయం జరగనివ్వను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.